హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు టీడీపీ పార్టీకి ఘన విజయాన్ని అంటగట్టేశాయి. టీడీపీ పార్టీ కనివినుగని రీతిలో, ఊహకందని రీతిలో విజయాన్ని సాధించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి కేవలం 14 సీట్లకు పడిపోవటం అనేది వాళ్ళ యొక్క అహంకారానికి, వాళ్ళ యొక్క అతి ఆత్మవిశ్వాసానికి, వాళ్ళ యొక్క నియంత పోకడకి నిదర్శనంగా చెప్పొచ్చు. ఎప్పుడైనా ప్రజల్ని ఎవరైతే సక్రమంగా పరిపాలిస్తారో వారు 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో ఉంటారు తప్పితే నీలాగా నియంతలాగా మాట్లాడుతూ, నియంతలాగా ప్రవర్తిస్తూ, నీలాగా దరిద్రమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే నాయకులు ఎప్పుడూ చరిత్రలో నిలబడ్డట్టు లేదు. నీ పరిస్థితి అదే జరిగింది. 5 సంవత్సరాల కేవలం 5 సంవత్సరాల కాలంలో భారీ మెజార్టీతో గెలిచిన నీవు పాతాళానికి పడిపోవటమే అందుకు నిదర్శనం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధాలు, ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అగౌరవపరిచి వారిని పూచిక పుల్లతో పాటు దారుణంగా తీసేసినందుకు జరిగిన ఘోర పరాజయంగా ఇది భావించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ పల్నాడు జిల్లాలో జంగా కృష్ణమూర్తి గారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయానికి కృషి చేస్తే ఆయనని పూచిక పుల్లతో సమానంగా తీసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇంటి ముందు మేసాలు మెలేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయనని ఎదవ రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పేసి ఘోరంగా తిట్టినటువంటి కాసు మహేష్ రెడ్డి గారు, ముగ్గురికి సున్నం పూసి బొట్లు పెట్టిన విధంగా ఈ రోజున పల్నాడు జిల్లాలో ఘోర ఓటమిని చవిచూసి కౌంటింగ్ పూర్తయ్యేదాకా కూడా కౌంటింగ్ కేంద్రాల్లో లేకుండా పారిపోయేటటువంటి పరిస్థితిని కల్పించిన జంగా కృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్కి, కాసు మహేష్ రెడ్డికి అర్థమై ఉండాలి జంగా అంటే ఏంటో, జంగా దెబ్బ అంటే ఏంటో. జంగా కొట్టిన దెబ్బకి అనిలు, కాసు ఇద్దరు విలవిల్లాడిపోతూ వెళ్ళిపోయారు. ఒక అతను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు, ఇంకొక అతను ఎలా పడితే అలా మాట్లాడాడు. మీరిద్దరూ చూసారా జంగా కొట్టిన దెబ్బ రుచి ఎలా ఉందో? పల్నాడు జిల్లా మొత్తం క్వీన్షిప్ చెప్పాడు తను. పల్నాడు జిల్లా మొత్తం క్వీన్షిప్ చేసి పుట్టినరోజు కానుగ్గా పల్నాడు జిల్లాలో ఉన్న 7 సీట్లను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చారు. గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారిని దాదాపు 28,000 మెజార్టీతో గెలిచినటువంటి కాసు మహేష్ రెడ్డి గారిని ఓడించి మళ్ళీ 26,666 ఓట్ల మెజార్టీతో గెలుపొందే విధంగా కృష్ణమూర్తి గారు, జన సైనికులు కలిసి పోరాటం చేసి గెలిపించారు. అది జంగా అంటే. ఇప్పటికైనా అర్థమైందా? అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు కదా, జంగా వెళ్తే ఏం వెళ్ళిద్ది, 400 ఓట్లు పోతాయి, లేకపోతే నా బొచ్చ అయిద్దా, నా మూతి మీద ఏసం అయిద్దా? ఏం జరిగింది? అదుర్సు కదా జంగా గారు కొట్టిన దెబ్బ. ఎప్పుడైనా సరే నేల విడిసి సాము చేయటం అనేది మీ ఉనికికి ప్రమాదం. మీ పార్టీ విజయానికి కృషి చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మొత్తం మీరు నియంతలా పరిపాలిస్తూ దూరం చేసుకున్నారు. వారందరినీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి వాళ్ళ పార్టీలోకి దగ్గరికి తీసుకున్నారు. వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తున్నారు. పార్టీ కార్యకర్తల కృషిని కానీ 23 సీట్లు వచ్చినా సరే ఏ రోజు కూడా పార్టీ కార్యకర్తల్ని వదిలిపెట్టకుండా పార్టీని నిలబెట్టినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్న టీడీపీ పార్టీ ఎక్కడ? కనీసం కౌంటింగ్ చివరిదాకా కూడా కౌంటింగ్ కేంద్రాల్లో నిలబడకుండా పారిపోయే వైసీపీ నాయకులు ఎక్కడ? అర్థమైందా? ఇప్పటికైనా వైసీపీ పార్టీని నమ్ముకొని కొంతమంది నాయకులు విర్రవీగారు. ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు కౌంటింగ్ అయిపోయేదాకే వాళ్ళు కౌంటింగ్ కేంద్రాల్లో లేరు. ఇక మీ వెంట 5 సంవత్సరాల పాటు నిలబడతారా? ఇది పల్నాడు ప్రాంతంలో జంగా గారికి ఉన్నటువంటి విలువ, జంగా గారికి ఉన్నటువంటి పవర్. ఇక రాష్ట్రం పరిస్థితులు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఎన్నుకోవటం అనేది చాలా అదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చాలా తెలియకలవారు. వారు ఎన్ని దెబ్బలు కొట్టినా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో వాళ్ళ బ్రతుకుల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఏనాడు బయట చెప్పి మాట్లాడలేదు. కేవలం ఓటు రూపానే వాళ్ళు సమాధానం ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు పాపం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరేం మాట్లాడలేదు, నేను బట్టలు నొక్కుతున్నాను, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారనుకున్నారు. వాళ్ళు హ్యాపీగా లేరు, ఎదురు చూశారు. ఆ 2 బట్టలు మీరు చెప్పారు కదా, 2 బట్టలు నా కోసం నొక్కండి. మీరు 138 బట్టలు నొక్కితే ఆ 2 బట్టలు నొక్కే అవకాశం కోసం వాళ్ళు ఇప్పటిదాకా ఎదురు చూశారు. సమయం వచ్చింది, నొక్కారు. ఎవరిని ఇంటికి పంపించాలో వారిని పంపించారు, ఎవరిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలో వారిని పంపించారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తెలివితేట. నువ్వు డబ్బులు ఇచ్చావు కదా అని చెప్పేసి వాళ్ళు ఏ రోజు డబ్బులకి పొంగిపోవాలి. నియంతలా పరిపాలిస్తున్న నిన్ను ఎదిరించే అవకాశం లేక, ఎదిరించినా నువ్వు మాట వినవని అర్థమయ్యి కేవలం 5 సంవత్సరాలు ఓపిక పట్టారు. 5 సంవత్సరాల కాలాన్ని ఈ రోజున వాళ్ళు సద్వినియోగం చేసుకొని దాదాపు 161 సీట్లు, 151 సీట్ల మెజార్టీతో గెలిచిన నీవు 14 సీట్లకు పరిమితం అయ్యావంటే ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు, నీ పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సింది సంక్షేమంతో పాటు అభివృద్ధి తప్పితే, సంక్షేమం అని చెప్పేసి ప్రజలకి డబ్బులు ఇస్తూ అభివృద్ధిని ఆమె దూరం చేస్తూ మీ నాయకులు దోచుకున్నటువంటి వందల వేల కోట్ల రూపాయల సంపదని, ప్రజల కష్టార్జితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉంటారనుకున్నారా? కాలానికి తగ్గ సమాధానం చెప్పారు, మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇప్పటికైనా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇన్ని లక్షల కోట్ల రూపాయల నగదు బదిలీ చేసినా సరే ప్రజలు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారంటే ప్రజలకి ఏం కావాలి అన్నదాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలకి కావాల్సింది అభివృద్ధితో పాటు సంక్షేమం. ఈ రెండు కళ్ళు లాంటివి. ఆ 2 మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ సుందరమైన అమరావతి నగరాన్ని రాజధానిగా నిర్మించి పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక్కసారి చెప్తున్నాం, పల్నాడు జిల్లాలో జంగా గారికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 సీట్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇచ్చి, జంగా గారి పుట్టినరోజు, సహజంగా పుట్టినరోజుకి పుట్టిన వ్యక్తికి కానుకలు ఇస్తారు, కానీ జంగా గారే రిటర్న్ గిఫ్ట్ లాగా తన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 సీట్లు గెలిపించేసి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇచ్చేసి తను ఏ పార్టీకి పనిచేసిన ఆ పార్టీ విజయానికి కృషి చేస్తారు అని నిరూపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఏదేమైనప్పటికీ టీడీపీ పార్టీ తరఫున గెలిచిన ప్రతి ఒక్క నాయకునికి అభినందనలు తెలుపుతూ కార్యకర్తలు కూడా సమన్వయం పాటించండి. ఎక్కడా వివాదాలకి గొడవలకి వెళ్లకుండా అభివృద్ధి కోసం మన గ్రామాల మీద అభివృద్ధి చేసుకోవడం కోసం పోరాడదాం, మన గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.